ఈ సమయంలో ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే సమయం ఇచ్చినటువంటి దైవజనులకు నా వందనాలు, అలాగే అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ మా వందనాలు చెల్లిస్తున్నాం. దైవజనుడు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే రక్షణ. ఈ రక్షణ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. లూకాసు సువార్త 23:39. చాలు. ఇక్కడ ప్రభువారిని సిలువేయబడినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగల్ని కూడా సిలువేశారు. ఒకరిని ఇటువైపు, ఒకరిని అటువైపు. అందులో ఒకడు అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, ఎన్నో అద్భుతాలు చేసావు కదా, సచ్చినోళ్ళని లేపావు కదా, రోగాలను బాగు చేసావు కదా, ఎన్నో చేసావు, మనుషులకు అసాధ్యమైన ఎన్నో చేసావు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఎందుకు ఈ బాధలు పడుతున్నావు? ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు నిన్ను నువ్వు రక్షించుకోవడం నీకు చేత కావట్లేదా? నీతో పాటు మమ్మల్ని కూడా రక్షించు నాయన, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ శ్రమలు అని చెప్పేసి అతన్ని ప్రభు వారిని అతను అంటున్నాడు అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, వాడు చేసి ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎన్నో నేరాలు చేశాడు కాబట్టి వాడికి ఆ శిక్ష సరిపోయింది. కానీ ఈయన ఏ నేరము చేయనటువంటి ఆయనను కూడా సిలువేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అతనికి ఇంకా బ్రతకాలని ఆశ, ఇంకా లోకంలో ఎన్నో కార్యాలు చేయాలి, ఎన్నో సంపాదించుకోవాలి. అది ఏ దారైనా పర్వాలేదు, మంచిదే కాకపోయినా చెడ్డదైనా సరే వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలి అని చెప్పేసి ఆలోచన కలిగి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు. దేవుడు అంటున్నాడు, తన ప్రాణమును కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకొను, దాన్ని పోగొట్టుకొను అనుకున్నవాడు దాన్ని కాపాడుకొను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఒకడు పోగొట్టుకోవడం కోసం చూస్తున్నాడు, ఇంకొకడేమో కాపాడుకోవడం కోసం చూస్తున్నాడు. ఆ కాపాడుకునే వ్యక్తి అంటాడు అతనితో, నోరుమై, మనం చేసిన దానికి ఇది కరెక్టే, మనం ఎన్నో చేశాం, ఈ శిక్షకి మనము అర్హులమే, కానీ ఆయన ఏ నేరము చేయలేదు కాబట్టి అయ్యా నేను చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తున్నా, కానీ నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను మటుకు జ్ఞాపకం చేసుకోను ఆయన అని చెప్పేసి అతను దేవుణ్ణి వేడుకున్నాడు. ఎమ్మటినే అతనికి జవాబు దొరికింది. ఏమని? నేడు నాతో కూడా పరదైసులో నీవు ఉందువు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఇతను? నేను చచ్చిపోయిన తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. నేను చేసిన దానికి కరెక్టే, నేను అనుభవించాల్సిన శిక్షే, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. కానీ ఈ ఇద్దరికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఇద్దరు ఒకే స్థితిలో ఉన్నారు, ఒకే శిలో మరణం మీద ఉన్నారు, ఒకే యాతన పడుతున్నారు. కానీ ఒకళ్ళు శరీరానుసారమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నారు, ఇంకొకరు ఆత్మానుసారమైనటువంటి వ్యక్తిగా కనపడుచున్నారు. ఒకడు అంటున్నాడు వాడు ఆశల కోసం ఇంకా తీరకుండా, ఇంకా నాకు మరలా నువ్వు నన్ను బ్రతికిస్తే నేను ఎంతో సంపాదించుకుంటాను, ఎన్నో నేరాలు చేస్తాను, ఎన్నో ఘోరాలు చేస్తాను అంటున్నాడు. తప్ప ఇతనిలో పశ్చాత్తాపం కానీ, అరే మనం చేసిన దానికి ఇది కరెక్టే అని కానీ ఎటువంటి అతనికి లేదు. ఇంకా బ్రతకాలి, ఏ విధంగానైనా సరే బ్రతకాలి, ఇంకా నేను లోకంలో చేయాల్సిన నేరాలు ఉండే, నా ఆశల కోసం, నా ఇష్టానుసారంగా అని చెప్పేసి తను అడుగుచున్నాడు. కానీ రెండోవాడు అంటున్నాడు, ప్రభు ఇది మేము చేసిన దానికైతే కరెక్టు, మేము చేసిన దానికి శిక్ష అనుభవిస్తాం, కానీ అయ్యా నువ్వు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన అన్నాడు. ఎమ్మటిని అతనికి క్షమాపణ దొరికింది. కానీ అతను ఉన్నదాన్ని పోగొట్టుకున్నాడు. నేడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు దొంగల వలె మన జీవితాలు ఉన్నాయి అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఏ క్షణంలో మనం మరణిస్తామో తెలియదు. ఉన్న పార్ట్నర్ రాలిపోతున్నాం, అలా వెళ్ళినోడు ఇలా రాలేకపోతున్నాం. ప్రతిదీ కూడా కల్తీ అయిపోయింది. మనం తినే ఆహారమే కానీ, తాగే పాలే కానీ, తాగే మంచిళ్ళే కానీ, ప్రతిదీ కూడా కల్తీ అయిపోయి ఎప్పుడు ఎవరికి ఏ రోగాలు వస్తాయో తెలియదు. హాస్పిటల్ వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. జ్వరం కోసం అని వెళ్తే రక్త పరీక్షలు 36 టెస్టులు రాస్తున్నాడు, వేలకు వేలు గుంజేస్తున్నాడు. అది కాకుండా చివరాఖరికి ఏమీ లేదులే అని చెబుతారా? కాదు, నీకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, నీకు అవి పాడైపోయినాయి, ఈ పాడైపోయినాయి, నువ్వు ఎక్కువ బతకలేవు కాబట్టి 1 లక్షో 3 లక్షలో 4 లక్షలో చూసుకో, పెద్ద ఆపరేషన్ చేయాలి, పైకి వెళ్ళాలి అని చెప్పేసి ఏ వార్తలు వినాలో అని చెప్పేసి జీవ మరణముల మధ్యన మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు. మనం ఇక్కడ ఉంటున్నాం కానీ పెద్దగా తెలియట్లేదు. కానీ ఒక్కసారి మనం ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు హాస్పిటల్ వెళ్ళి చూడండి.
గవర్నమెంట్ హాస్పిటలే కావచ్చు, ప్రైవేట్ హాస్పిటలే కావచ్చు, ఒక్కసారి సరదాగా వెళ్ళిరండి, జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు జీవ మరణములతో పోరాడుతున్నారు అన్నమాట. అటు బ్రతకలేక, ఇటు చావలేక, డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు చేసుకోలేక, అలానే వాళ్ళని వదిలేయలేక, కుటుంబ సభ్యులే కానీ వాళ్ళే కానీ ఎంత నరకయాతన పడుతున్నారు అనేది మనకి అర్థమవుతుంది. కానీ దేవుని యొక్క కృపను బట్టి మనం ఈ రోజున ఏ విధంగా ఈ మందిరంలో దేవుడు మనల్ని ఉంచాడు అంటే కేవలం ఆయన కృప కాబట్టి మనం రెండో దొంగ వలె, అయ్యా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమని ఆ ఒక్క మాటలోనే అతను పశ్చాత్తాపాన్ని ప్రభువారు గుర్తించాడు. కాబట్టి ఎమ్మటనే అతనికి జవాబు దొరికింది. మనం అంటాం, ఆ సిలువల దొంగని ఎమ్మటనే క్షమించలేదా? నేను కూడా చచ్చిపోయేటప్పుడు అయ్యా నన్ను క్షమించు అని అంటాను. దొంగకి ఇచ్చిన రక్షణ నాకు ఇవ్వడా అని అనుకుంటాం. కానీ నీకు ఇవ్వబడినటువంటి సమయము, అతనికి సమయం ఇచ్చాడో లేదో దేవుడికి తెలుసు. కాబట్టి అతనికి ఎమ్మటనే జవాబు దొరికింది. నీకు అనేకమంది బోల్డ్ అంత సమయాన్ని ఇస్తున్నాడు. అసలు నువ్వు నిద్రలోనే కూడా నీకు వాక్యాలు వినపడుతున్నాయి, నిద్రపోయిన వాక్యాలు వినపడుతున్నాయి. మరి ఇటువంటి సమయంలో దేవుడు నిన్ను ఎందుకు క్షమిస్తాడు? దొంగ వలె అజ్ఞానంగా మనం మాట్లాడకూడదు. ఉన్న సమయాన్ని పోగొట్టుకోకుండా దాన్ని వినియోగించుకుంటేనే మనం రక్షించబడతాం. అలాగే శరీరానుసారమైనటువంటి రక్షణ, ఒకవేళ దొంగను రక్షించినా వాడికి పరలోకం ఉండదు. ఎందుకంటే వాడు ఏంటంటే శరీరాశల కోసమే నన్ను రక్షించు అంటున్నాడు తప్ప, నేను నీ పని చేస్తాను ఆయన, నాకు బుద్ధి వచ్చింది, నాకు ఒక్కసారి నన్ను క్షమిస్తే జీవితకాలం నీ కొరకు నేను పని చేస్తాను ప్రభువా అని చెప్పేసి వాడి నోట లేదు. నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అన్న ఆలోచనే తప్ప, అట్లాగే శరీరానుసారమైనటువంటి రక్షణ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు. ఎందుకంటే మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వస్తా ఉన్నప్పుడు ఎర్ర సముద్రం వాళ్ళకి అడ్డుగా వచ్చేసింది. వచ్చేపాటికి అక్కడ ఏం చేశాడు? ఏంటి మోషే ఎందుకు ఆగావని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. అయ్యా ఎర్ర సముద్రం వచ్చింది అన్నాడు. మరి ఇంక చూస్తావేంటి, నీ కర్ర ఎత్తి కొట్టు అన్నాడు. ఆ విధంగా కొట్టినప్పుడు వాళ్ళ దాంట్లో నుంచి 6 నెలలను వచ్చారు. ఇదే మాటని కొత్త నిబంధనలో దేవుడు ఆయన పౌలు గారు రాస్తారు. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. చాలు. అలాగే దేవుడు కూడా వాళ్ళు ఏదో రకంగా శత్రువుల భయముతోనే ఎర్ర సముద్రాన్ని దాటారు. అది వాళ్ళకి దేవుడు ఒక బాప్తిసంగా, ఒక రక్షణగా దేవుడు కొత్త నిబంధనలో పౌలు గారు చాలా చక్కగా వివరిస్తూ రాశారు. అట్లాగే బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని యొక్క ఆహారాన్ని భుజించే రీతిగా వాళ్ళు ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాతనే మన్నాను కురిపించాడు దేవుడు. వాళ్ళు తిన్నారు, కానీ బండలోని నీళ్లు తాగారు, అయినా కూడా చచ్చిపోయారు. కానీ నేడు యేసుక్రీస్తు యొక్క మనం ఆయన రక్షణ బాప్తిసం పొందుకొని కూడా మన పితరుల వలె అక్కరల కోసం రక్షణ తీసుకుంటున్నాం. అమ్మ బాప్తిసం ఎందుకు తీసుకున్నావు? అయ్యా నాకు ఈ రోగం పోతే నేను బాప్తిసం తీసుకుంటానయ్యా. అమ్మ నువ్వెందుకు బాప్తిసం తీసుకున్నావు? మా కుటుంబ సమస్యలన్నీ తీరిపోతే నేను బాప్తిసం తీసుకున్నానయ్యా. అయ్యా నువ్వెందుకు బాప్తిసం తీసుకున్నావు? మా అబ్బాయికి ఉద్యోగం వస్తే బాప్తిసం తీసుకుంటాం. ఇట్లా ఈ లోకానుసారమైనటువంటి బాప్తిసము, శరీరానుసారమైనటువంటి బాప్తిసము తీసుకుంటున్నారే తప్ప ఆత్మానుసారమైనటువంటి బాప్తిసం లేనప్పుడు ఈ శరీరానుసారమైనటువంటి బాప్తిసము నిన్ను ఆత్మలోకానికి తీసుకువెళ్ళదు. కాబట్టి ఒకసారి మనం గుర్తు చేసుకో, మనం బాప్తిసము రక్షణ ఎందుకు పొందాలి అంటే మనము దేవునితో ఉండాలి. కాబట్టి ఈ లోకంలో మన పాపములను విడిచిపెట్టి మన రక్షణ అనేదానికి మొట్టమొదటిగా ఏంటి అంటే, రక్షణ అంటే కాపుదల, రక్షించుకోవటం. ఏం రక్షించుకుంటున్నాం? మన దేహాన్న, మన కుటుంబాన్న, మన పిల్లలన, మన వ్యాపారాలన, మన గొర్రెలన, మేకలన, లేకపోతే మన పొలాలన, ఈ వీటిని కాదు మనం రక్షించుకోవాల్సింది. నీ ఆత్మను రక్షించుకోవాలి. నీ ఆత్మను రక్షించుకోవటానికే దేవుడు రక్షణను ఇచ్చాడు.
కాబట్టి వీటన్ని ఆత్మను విడిచిపెట్టేసి శరీరానుసారమైనటువంటి రక్షణకే ఎక్కువ ఇష్టపడుతున్నాం. కాబట్టి వాళ్ళందరూ మీటింగ్లో రక్షణ పొందారు, నేను కూడా మునగాలి, లేవాలి, తెల్లబట్టలు వేసుకోవాలి, అదేదో రొట్టెత్తున్నారు, ద్రాక్షారం ఇస్తున్నారు, అది తాగితే పరలోకం వెళ్ళిపోతామంట అన్న ఆలోచనలోనే ఉన్నారు. కానీ అసలు రక్షణ అంటే ఏమిటి అనేదానికి అర్థం కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఈనాడు క్రైస్తవ లోకం అలా వెళ్ళిపోతుందన్నమాట. ఒక గొర్రె వెనకాల ఇంకో గొర్రె ఒకటి వెళ్ళి గోతిలో పడితే మిగతా గొర్రెలు కూడా అదే దారిలో వెళ్ళిపోతున్నాయి తప్ప కనీసం ఆలోచనలు అనేది కూడా చేయట్లేదు. కాబట్టి శరీరానికి ఎంత రక్షణ అవసరమో ఆత్మకు అంతకు మించిన రక్షణ అవసరం. శరీరానికి రక్షణ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనకి ధనవంతుడు లాజరు ఒక స్టోరీ చాలా అద్భుతమైనటువంటి దేవుడు ఒక స్టోరీని చెప్పాడు. ఏంటి, శరీరం ఎలా ఉన్నా పర్వాలా, కుళ్ళిపోయినా పర్వాలేదు. యోబు గారు కూడా అదే అంటారు, నా దేహం శిథిలం అయిపోయినా నశించిపోయినా పర్వాలేదు, ఒక దినమున నేను ఆయనను చూస్తాను. అదే పని మనకు కొత్త నిబంధనలు ఈయన కనబడతా ఉంటాడు లాజరు గారు. ఆయన కూడా శరీరం కురుపులతో అనేక హింసలు పొందాడు, కానీ ఒక్కరోజైనా ప్రభువా నన్ను స్వస్థపరచని ప్రార్థన చేశాడా? ఆ దాఖలాలు లేవు. ఎలాగోలా ఈ యాత్ర ముగిస్తే చాలు, నా నీతి కడవరకు ఉంటే చాలు అనుకున్నాడు. అదేవిధంగా పడేసిన రొట్టె ముక్కలు తింటున్నాడు. శరీరానికి రక్షణ లేదు, కుక్కలు వచ్చి నాగుతున్నాయి, దాన్ని తోలుకునే ఇది కూడా అతనికి లేదు. కానీ ఆత్మకి రక్షణ ఆయన ఏర్పరుచుకున్నాడు. కాబట్టి చనిపోయిన అమ్మటినే దూతలు తీసుకెళ్ళి ఆయన్ని అబ్రహామురమునాన్ని. కానీ ధనవంతుడికి తన ఆస్తి అంతా ప్రాకారంగా ఉంచుకున్నాడు, చుట్టూ సైన్యం ఉంది, అసలు ఒక పెట్ట కూడా ఇంట్లోకి రాదు, అటువంటి సెక్యూరిటీ ఉంది. అయినా కూడా తన ఆత్మకి రక్షణ లేదు. ఒక దినమున చనిపోయాడు. ఎక్కడ పోయాడు? సాతాను దూతలు వచ్చి తీసుకుపోయిన నరకానికి, రారా నువ్వు మా బ్యాచ్ అని చెప్పి తీసుకెళ్ళిపోయాక అప్పుడు గుర్తొచ్చిందనమాట. కానీ అప్పుడు చేయగలిగేది ఏమీ కూడా లేదు. ఈ లోకంలో ఉండగానే మన శరీరాలకు రక్షణ కాదు, ఆత్మకి రక్షణ తీసుకోండి. మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి. మారు మనసు అంటే ఇప్పుడున్నటువంటి ఈ మనసు కాదు, వేరే మనసు రావాలి. ఏమిటా వేరే మనసు అంటే క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనసు, ప్రేమ, క్షమాపణ, దయ. ఒకడొచ్చి చెంప మీద కొట్టినా, ఈ చెంప కూడా కొట్టిన ఆయన ఎందు నిమిత్తం నన్ను కొట్టావు, నేనేం చేశాను అనే మాట ఈ రోజుల్లో వస్తుందా? వాడు చెయ్యెత్తేలోకి 2 చెంపలు వాయిచ్చేస్తున్నాం. అంటే మేము క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు కూడా నేడు ధర్నాలు ఏంటి, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పేసి ఇష్టానుసారంగా నోరుని పారేసుకున్నారు. కానీ దేవుని వాక్యం అది కాదు. మీరు హింసించబడతారు, మీరు దూషించబడతారు, మీరు నిందించబడతారు, అయినా కూడా వీటన్నిటిని తట్టుకొనుడి అని చెప్పేసి దేవుని లేఖనాలు తెలియపరుస్తుంటే మేము ఏమి చేయము, మాకు రక్షణ కావాలి, ఈ లోకంలో మాకు రక్షణ కావాలి, పోలీసు సెక్యూరిటీ కావాలి, సేవకులు బాడీ గార్డులు పెట్టుకునేటటువంటి రోజుల్లో మనం ఉన్నాం. దేవుని మీద నమ్మకం లేదు, బాడీ గార్డులు పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళేమో వీళ్ళు అందరిని తోసి పారేస్తారు. పాపం వీళ్ళు పిచ్చ జనాలు ఏంటి, అయ్యగారు తాకితే చాలు, యేసుక్రీస్తు ప్రభువారు తాకితే చాలు అన్నట్టుగా వీళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళేమో వాళ్ళందరినీ తోసి పారేస్తున్నారు. దేవుడు కాపాడింది ఒక పట్టణాన్నైనా, ఒక వ్యక్తినైనా, ఒక కుటుంబాన్నైనా, ఒక దేశాన్నైనా కూడా ఎవడు కాపాడుకోలేడని చెప్పేసి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఏమిటయ్యా అంటే దేవుడు చిన్నపిల్లల భక్తి లాంటిది అన్నమాట, చిన్నపిల్లల లాంటి ఆలోచన లాంటివి అన్నమాట. దేవుని యొక్క వాక్యానుసారమైన ఆలోచనలు కాదు ఈ బాడీ గార్డులు పెట్టుకునేది. అనేక మంది, ఒక రాజు దేవుడి మీదకే వెళ్ళిపోయాడు. ఎవరతను? హిజ్కియా కాలంలో వచ్చాడన్నమాట. వచ్చి అంటున్నాడు, పట్టణం మీదకి వచ్చి మీరు యెహోవా చేత మోసపోమాకండి, మీకు ఉన్నటువంటి రక్షణ ఏ పాటిది, మిమ్మల్ని ఎవరు రక్షించగలడు? పలానా దేశం వెళ్ళా, వాళ్ళ దేవతలు కాపాడియా, ఇంకో దేశం వెళ్ళా, అక్కడ వాళ్ళు కాపాడబడ్డారా? మిమ్మల్ని ఎవడు కాపాడలేడు, కాబట్టి మీకున్నవన్నీ మొత్తం తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పేసి అతను గర్వపడుతున్నాడు. దేన్ని చూసి గర్వపడుతున్నాడు? తనకున్న సైన్యాన్ని చూసి 180,000 మంది సైన్యాన్ని చూసుకొని వచ్చి గర్వపడుతున్నారు. అసలు నీకు ఒంటెలు ఎక్కే దమ్ము ఉందా, గుర్రాలు ఎక్కే దమ్ము ఉందా, ఆ సైన్యం ఉందా, ఈ సైన్యం ఉందా, గన్నులు ఉన్నాయా, తుపాకులు ఉన్నాయా, అసలు నువ్వేం చూసుకొని ఇంకా నువ్వు ఎవరిని చూసుకొని అని చెప్పేసి దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలకి, దేవుని సేవకుల మీదకి, దేవుని మీదకే అతను సవాల్ విసురుతున్నారు. ఎవరిని చూసుకొని? వెనకున్న సైన్యాన్ని చూసుకొని. అలాగే మన ఈ లోకంలో కూడా మన చుట్టూ ఉన్నటువంటి మన యొక్క బంధువులను చూసి మనం అదే విధంగా అనుకుంటాం, మనకున్న బలాన్ని చూసి అదే విధంగా నన్ను రక్షిస్తారనుకుంటాం. మనం ఎవరిని చూసి అంటే రాజకీయ నాయకుల అండదండలను చూసి మనం అనుకుంటాం. వాళ్ళే 4 వ్యాన్లు పోలీసులు లేనిదే వాళ్ళు బయటికి వెళ్ళలేరు, వాళ్ళకే రక్షణ లేదు, వాళ్ళు నీకేం రక్షించగలరు?
కానీ అయినా కూడా వాళ్ళే మనల్ని రక్షిస్తారు అనుకుంటాం. కానీ నేడున్నటువంటి సమాజంలో, ఈ లోకంలో ఉన్నటువంటి రక్షణలు ఏంటో తెలుసా? ఎంతమంది నీ చుట్టూ ఉన్నా కూడా ఆ క్షణము, ఆ గడియ వచ్చినప్పుడు మరణము అంటే ఏమిటో రుచి చూపించాడు దేవుడు ప్రపంచం మొత్తానికి ఒకే ఒక్క సమయంలో. ఏంటిది? ఒక తెగులు మూలన ప్రతి ఒక్కరు అరచేతులు ప్రాణాల్లో పెట్టుకొని కాపాడు, బ్రతికితే చాలు నాయనా అని దేవుణ్ణి మొరపెట్టిన రోజులు అన్నమాట అవి. కానీ దేవుడు మరలా అంత చక్కపరిచే తలకే దేవుడెవరు అనేటువంటి స్థితికి మనం మరలా లోకానుసారమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఒక్క కష్టాన్ని మనకు దేవుడు ఇచ్చాడంటే అక్కడి నుంచి మన జీవితం మారుద్దని కొన్ని సంఘటనలు దేవుడు మనకి ఇస్తాడు. కరోనా కాడ నుంచి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ భక్తి పెరుగుద్దేమో అని ఆశపడ్డారు, కానీ అంతకు మించి నాశనానికి వెళ్ళిపోతున్నారు. భక్తి సంగతి ఏమో కానీ ఈ మన పేర్లుగా కొట్టుకుంటున్నారు, దేశాలుగా కొట్టుకుంటున్నారు, ఊర్లుగా కొట్టుకుంటున్నారు, కులాల వారుగా. ఈ విధంగా చూస్తే అంతకు మించి, కరోనా కంటే మించి ఇప్పుడు ఎక్కువగా నశింపు జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దేవుని రాకడకు సూచనలుగా జరుగుతున్నాయి అన్నమాట. కానీ మానవులు ఇంకా ఏటి కోసం ఆశపడుతున్నారంటే, అయ్యా నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి, పిల్లవాడికి అవి కావాలి, పిల్లకి ఇవి కావాలి, నాకు స్థలం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు పొలం కావాలి, పెద్దోడికి ఉద్యోగం రావాలి, ఆడికి పిల్లలు పుట్టి, ఈ శరీరానుసారమైనటువంటి రక్షణకే తప్ప ఆత్మానుసారమైనటువంటి రక్షణ గురించి ఎవరు ఎక్కువగా పెద్దగా ఏం ప్రార్థనలు చేసినట్టు కనపడతలా. ఏంటంటే డబ్బులు ఖర్చు పెడుతున్నాం, వీడియోలు పెడుతున్నాం, యూట్యూబుల్లో పెడుతున్నాం అని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఆహారం అంత వృధాగా పాడైపోతుంది. కడుపు నిండా ఎవరు తినలేకపోతున్నారు, సరిగ్గా పెట్టలేకపోతున్నారు. ఏదో వండేస్తున్నారు ఆహారం, అట్లాగే యూట్యూబ్లో వాటిలో పెట్టేస్తున్నారు, కానీ ఎంతమంది తింటున్నారు, ఎంతమంది ఆలోచిస్తున్నారు, ఎంత వృధా అయిపోతుంది అన్న ఆలోచనలు చాలామందికి ఉంటల్లా. తల్లికి ఉండాలి ఏమని, ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఎంత వంట చేస్తే పిల్లలకు సరిపోతుంది, వేస్ట్ కాకూడదు అనేది జ్ఞానవంతురాలి యొక్క లక్షణం. వండారులే, వాళ్ళే తింటారులే, ఇంటి నిండా వండే, ఆయన తెస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పేసి బస్తాలు గిన్నెలుగా వండేస్తే ఆ వృధాగా పోయిన ప్రతి దాని గురించి కూడా యజమానుడు ఒక రోజున లెక్క అడుగుతాడు. ఉన్నది ఎంతమంది, నువ్వు వండాల్సింది ఎంతమంది, నువ్వు ఖర్చు పెట్టాల్సింది ఎంతమంది, నీ సంఘం ఎంత, నీ ఇది ఎంత, నువ్వు ఖర్చు పెట్టవలసింది ఎంత, దానివల్ల వచ్చే ప్రతిఫలం ఎంత. దేవుడు ఒక రోజున ప్రతి రూపాయికి, నేను ఇచ్చిన ప్రతి రూపాయికి నువ్వు లెక్క అప్పగించాలి. నిష్టానుసారమైనది కాదు, నేను ఇస్తున్నా, నా బిడ్డలకు నేను ఇస్తున్నా. వాటిల్లోంచి వాళ్ళు పావల 10 రూపాయలు దాచుకొని సేవకు వినియోగించినప్పుడు కరెక్ట్గా తినే వాళ్ళకి పెట్టండి. దేవుడు చెప్పాడు ఏమని, అనాథలకు పెట్టండి, దిక్కులేని వాళ్ళకి పెట్టండి, వాళ్ళందరూ పెట్టండి. మేము కొన్ని సందర్భాల్లో అయ్యగారితో పాటు ఈ సేవా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కొంతమందికి మేము ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూసినప్పుడు మేము ఎంతో సంతోషపడతాం. కొంతమందికి ఇచ్చినప్పుడు మాకు ఆ ఆనందం ఉండదు, ఎందుకంటే వాళ్ళు తినేసి బలిష్లా కనపడుతూ ఉంటారు. కొంతమందికి ఆ ముద్ద కోసమే వాళ్ళు ఎన్ని రోజులు మరి చూస్తున్నారు మాకు తెలియదు, కానీ ఆ ఇచ్చినప్పుడు వాళ్ళ ఉన్న ఆనందాన్ని మేము ఎంతగానో చూడగలుగుతున్నాం. అట్లాగే మన రక్షణ అనేది ఆత్మకే తప్ప శరీరానికి రక్షణ పెద్దగా అవసరంలా, ఎందుకంటే దేవుడే కాపాడుతాడు. 12 మంది శిష్యుల్లో 11 మందిని హతసాక్షులు అయ్యారు. వాళ్ళకి రక్షణ లేదా? ఉంది. దేనికి రక్షణ ఉంది? వాళ్ళ ఆత్మలకు రక్షణ ఉంది, వాళ్ళ శరీరాలకి రక్షణ లేదు, ఎందుకంటే వాళ్ళు హతసాక్షులు కావాలి. కానీ యోహాను గారికి శరీరానికి ఆత్మకి రెండిటికి రక్షణ ఉంది. 11 మంది శిష్యులను చంపినట్టు ఆయన కూడా చంపాలనుకున్నారు, నూనెలో వేశారు, ఇంకా రకరకాల హింసలు పెట్టారు, కానీ దేవుడు శరీరానికి కూడా రక్షణ ఇచ్చాడు. ఆయన చావనివ్వలేదు, ఎందుకంటే ఆయనతో పని ఉంది, ప్రకటన గ్రంథం రాయించాలి కాబట్టి. దేవుడు అవసరమైతే నీకు శరీరానికి కూడా, నీ కుటుంబానికి యోబుకు వేసిన కంచె వేస్తాడు. ఎప్పుడు ఆయనకి తెలుసు. నువ్వు అడగవసరంలా, ప్రభువా నన్ను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, నా పిల్లల్ని రక్షించు, నా బంధువులను రక్షించు, నాది ఈ నా 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 అనేది స్వార్థం, అది కాదు, అది నీకు అవసరంలా. దేవుడు అంటాడు, ప్రభువా పలానోళ్ళు బాగోలేదు నాయన, ప్రార్థన చేయి, వాళ్ళకు చేసిన మేలు. అప్పుడు అంటారు, ఇప్పుడు చిన్నపిల్లల్ని చూస్తాం చాలామందిని, వాళ్ళకి ఏదైనా పెడితే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళి పెడతారు. నువ్వు తినరా బాబు అంటే మరి నువ్వేం తింటారంటే, వాడికి పెట్టాలి అని వాడి మనసులో ఉంది కాబట్టి వాడికి ఉన్నదంతా తీసి వాళ్ళకి పెడతారు. కానీ తల్లి ఆ బిడ్డను పస్తు పడుకోబెడుతుందా? పడుకోబెట్టదు. మరలా తీసి ఆ బిడ్డకి, అరే వాళ్ళందరికీ పెడితే నువ్వేం తింటావురా, నీకు ఆకలేదని చెప్పేసి ఆ తల్లి ఆ బిడ్డ కడుపు కూడా నింపుద్ది. దేవుడు కూడా అంతే.
నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు నీ అక్కర్లేంటో దేవుడికి తెలుసు. నీకు అది కావాలి, ఇది కావాలి. దేవుడు అంటాడు, మీరు రేపటి గురించి చింతపడద్దు, నీకేమి కావాలో నాకు తెలుసు, ఏ సమయానికి ఇవ్వాలో నాకు తెలుసు, నేను అప్పుడు ఇస్తా. అడగాలి. కానీ అదే ఒక ఉద్యమంలాగా, అదే ఒక విశ్వాసంలాగా, అయ్యే నాకు కావాలని చెప్పేసి ఇదే ప్రార్థన, ఇదే భక్తి అనుకుంటే అది చిన్నపిల్లల భక్తి. అది కాదు మనకు కావాల్సింది. నశించిపోయే ఆత్మల పట్ల భారం ఉండాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళ పట్ల ప్రేమ ఉండాలి. మనం ఎంత చేయగలిగితే అంత కన్నీరు కార్చాలి, ప్రార్థనలు చేయాలి. ఏ సేవకులే కాదు, క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, నువ్వు చేయగలిగినంత సహాయము చేయండి అనేది దేవుని యొక్క ఇది. ఎందుకంటే మన కుటుంబాలని మనం రక్షించుకోలేము కాబట్టి దేవుడు చెప్పేది ఏంటి అంటే మీ ఆత్మలకు రక్షణను ఇచ్చుకోండి అని దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అట్లాగే ఆస్తి ఉన్న వాళ్ళు అనుకుంటారు, చూడండి సామెతలు 18:11 వచనం. ఆస్తి ధనవంతుడి కంటే వాడు ఆస్తే ఆశ్రయపట్నం అంట. ఈ లోకంలో ధనవంతులకి ప్రతి ఇంటికి వెళ్ళినా సరే, మీరు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్తే సెక్యూరిటీ గార్డు ఉంటాడు. వాళ్ళ ఇంటి చుట్టూరు కరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎవరు రాకూడదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనం ఉంటుంది, కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి కాబట్టి వాళ్ళు రక్షించుకోవటానికి వాళ్ళు సెక్యూరిటీని పెట్టుకుంటారు. ఈ లోకంలో కూడా మనకి రక్షక భటులు ఉన్నాళ్ళు. వాళ్ళు ఎవరిని రక్షిస్తారు అంటే అన్యాయం జరిగినప్పుడు పేదల పక్షాన ఉండి శత్రువుల నుండి వాళ్ళకి రక్షించి వాళ్ళకి న్యాయం తీర్చడానికి మనకు ఒక రక్షణ వ్యవస్థ అనేది ఉంది. అలాగే దేశానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంది. ఈ రక్షణ వ్యవస్థ శత్రువులు రాకుండా ఈరోజు మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ, మన దేశం చుట్టూ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ, వాళ్ళు అక్కడ రక్షణగా కాపలుగా ఉండబట్టే మనం ఈ రోజున ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాం. కానీ ఇటువంటి ప్రశాంతత లేని దేశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి బోర్డర్లో రక్షణ లేదు. ఉగ్రవాద దేశాలు చాలా ఉన్నాయి, క్రైస్తవులుగా అనబడే వాళ్ళని చంపివేయబడుతున్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి. అలాగే దేవుడు మనకు ఒక గొప్ప దేశంలో గొప్ప రక్షణ ఇచ్చి, దేవుడు మన దేశం చుట్టూ కంచి ఉంది, మన రాష్ట్రంలో కంచి ఉంది, మన ఊళ్ళో కూడా దేవుని యొక్క రక్షణ ఏర్పాటును మనకి దేవుడు చేసి ఉన్నాడు. అట్లాగే మనం ఎంత క్షేమంగా ఉండాలో, ఎక్కడ ఏ రక్షణ కావాలో దేవుడు మనకి రక్షణ దయచేస్తాడు. అందుకనే దేవుడు అంటాడు, రాజుల చేతనైనను ఇంకొకరి చేతనైనా మనకి రక్షణ కలగదు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కాపాడు వాడి ప్రయాసము వ్యర్థము. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ దేశంలో రక్షణ వ్యవస్థ లేదా, మిలిటరీ లేరా, బాంబులు లేవా? మరి ఎందుకని ఆ దేశాలు నాశనం అవుతున్నాయి? దేవుడు కొన్నిటిని శిక్షకి అప్పగించాడు కాబట్టే ఆ దేశంలో ఉన్న వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. అట్లాగే మనము కూడా మన కుటుంబాలని మనం కాపాడుకోలేము. యోబు వలె కంచె వేసుకోవాలి. కంచె వేసుకోవడం అంటే ఏంటి? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన కుటుంబం చుట్టూ కంచె వేసుకోవాలి, మన గ్రామం చుట్టూ మనం కంచె వేసుకోవాలి, మన రాష్ట్రం చుట్టూ కూడా మనదే బాధ్యత. ఎంతసేపు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు. దేవుడు అంటున్నాడు, స్వార్థం ఉండద్దమ్మా అంటున్నాడు. అయ్యా నా పిల్లలు మన ఎవరు ప్రార్థన చేస్తాను? నేనున్నానమ్మా, నువ్వు వాళ్ళ గురించి చెయ్యి, నేను నీ పిల్లల సంగతి నేను చూసుకుంటా అని దేవుడి మాటలు మనం విడిచిపెట్టేసి మనం ఏం చేస్తామంటే నా 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 ఈ నాలోనే చాలా స్వార్థం ఉంది కాబట్టి నా కాకుండా ప్రభువా మా కుటుంబాన్ని, మా ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలందరూ ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి రక్షణ అనేది దయచేస్తాడు. వాళ్ళతో పాటు మన కుటుంబాలను కూడా రక్షణ దేవుడు దయచేస్తాడు. అట్లాగే ఒకవేళ మనం ఉన్నటువంటి రక్షణను మనం కోల్పోయి ఉన్నట్లయితే దేవుడు మరలా త్వరగా మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు అంటాడు, ఒక సందర్భంలో ఆయన పడిపోయి ఒక దేవుడికి చాలా విరోధమైన కార్యం చేసినప్పుడు మరలా ఆయన చేసిన తప్పును తెలుసుకుని, అయ్యా నీ రక్షణ ఆనందము నాకు మరలా దయచేయను ఆయన అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. ఈ రక్షణలో ఉన్న ఆనందం ఏమిటో తెలుసుకోగలిగితే దావీదు వల్ల మరలా ప్రార్థన చేస్తాం, అయ్యా నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచేయి. రక్షణ కాదు, రక్షణానందము నాకు మరలా దయచేయి. ఈ రక్షణలో ఉన్న ఆనందాన్ని మనం అనుభవించి ఉంటే కంపల్సరిగా ఆనందాన్ని వెతుక్కుంటూ వెళతాం, మరలా దేవుడి సన్నిధికి వెళతాం. కానీ మనం అడిగేది ఏంటంటే రక్షణే. ఈ రక్షణలో ఉన్న ఆనందం మాకు వద్దు, రక్షణే చాలు, రక్షణే చాలు. శరీరాలకు కదా, ఆత్మలకు కూడా రక్షణ చేసుకోవాలి. ఈ లోకంలో చాలా ఇన్సూరెన్స్లు వస్తున్నాయి. అమ్మ మీరు చనిపోయిన తర్వాత మీ కుటుంబాలకి
డబ్బులు వస్తాయి, ఇంత పొదుపు చేసుకుంటే ఎల్ఐసి అని ఇంకోటి చాలా ఉన్నాయి. కానీ ఆత్మకి ఇన్సూరెన్స్ చేయించారా? చేయించలేదు. చనిపోతే ఏంటి పరిస్థితి? ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఆత్మకి ఇన్సూరెన్స్ చేయాలంటే రక్షణ బాప్తీసం తీసుకోవాలి. ఖచ్చితమైన రక్షణ బాప్తీసం. డూప్లికేట్ చెల్లవు. ఎందుకంటే అక్కడ ఉండే న్యాయాధిపతి ఇక్కడ ఏదో మనం రికమెండేషన్లు చేసుకుని డూప్లికేట్ పత్రాలు తీసుకెళ్ళినా కొన్ని సందర్భాలు ఉద్యోగాలు వస్తాయి, కానీ అక్కడ చెల్లుబాటు అవ్వదు. మారు మనస్సు పొందిన బాప్తీసము చెల్లుబాటు అవుద్ది. ఏదో బాప్తీసం తీసుకున్నాం అంటే చెల్లుబాటు అవ్వదు. నీకు మారు మనసు లేనప్పుడు బాప్తీసం ఎందుకు? అది ఓన్లీ స్నానం లాంటిదే తప్ప మారు మనసు లేని బాప్తీసము రక్షణ అనేది పని చెయ్యదు. ఇది డూప్లికేట్, ఇది చైనా పీస్, చల్లదంటాడు, అంతే, ఒరిజినల్ కాదమ్మా అంటాడు. కాబట్టి రక్షణ అనేది మన ఆత్మ నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనసు పొంది రక్షణ బాప్తీసం తీసుకోవాలి. ఒకవేళ అంతకుముందు మనం పొందకుండా బాప్తీసం తీసుకుని ఇంకొక అవకాశం ఉంది. ఏంటంటే క్రీస్తు యేసు కలిగిన మనసును మనం పొందాలి. ప్రేమ, కరుణ, జాలి, కొట్టిన, హింసించిన క్రీస్తు కొరకే ఆ విధంగానే జీవిస్తేనే ఈర్ష్య, ద్వేష, అసూయము ఇవేవి లేకుండా ఉంటేనే మారు మనసు. ఈ పాత మనసు ఏంటంటే ఈ లోకంలో ఉన్నవన్నీ ఉంటాయి అందులో. ఈర్ష్య, ద్వేష, అసూయం, ఒకరు తింటే ఒకరు, ఇంట్లో ఉన్న నలుగురు ఉంటే నలుగురికి 4 దారులు ఉంటాయి. అదే విధంగా ఇటువంటి ఉండకుండా ఉంటేనే, మారు మనసు కలిగి ఉంటేనే మన యొక్క రక్షణ చెల్లుబాటు అవుద్ది. ఎక్కువగా మనం వినే మాట ఏంటంటే బాప్తీసం తీసుకుంటే చాలా మంది చనిపోయినా పరలోకం వెళ్తాం అనుకుంటాం, కానీ కుదరదు. గేటు దగ్గర ఆపేస్తారు. నీ రక్షణ సరైంది కాదమ్మా, ఇది చెల్లుబాటు అవ్వదు. కాబట్టి మనకు నిజమైన రక్షణ డూప్లికేటా అనేది మనం ఎలా పరిశీలన చేసుకోవాలి అంటే క్రీస్తు యేసు కలిగిన మనసు అయితే దేవుడు చెప్పాడు, ఈర్ష్య, ద్వేషము, అసూయ లేకుండా సహోదరుల ప్రేమ, ఐక్యత కలిగి ఉంటామో అది నిజమైన రక్షణ. ఇది లేనప్పుడు మనం పరిశీలన చేసుకుని ఇవి నాలో లేవు కాబట్టి వాటిని సంపాదించుకోవాలి. మనం బ్రతికున్నప్పుడే సంపాదించుకోవాలి. కాలము దాటిపోయిన తర్వాత చేయగలిగేది లేదు. మరణ పడకల మీదకి వెళ్ళినాక చేయగలిగలేదు. దొంగ వలే క్షమిస్తాడు అనుకుంటున్నారేమో, లేదు. వాళ్ళకి అవకాశం లేదు కాబట్టే దేవుడు అనుగ్రహించాడు. మనకిప్పుడు ఎంతో అవకాశం ఉంది, ఎంతో సువార్త వినబడుతుంది. మనం ఇంకా నిర్లక్ష్యం చేసామంటే దేవుడు అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు? దేవుని వాక్యం చెప్తుంది, తప్పించుకునే అవకాశం లేదు. నో రికమెండేషన్. ఎవరు పనిచేయరు, అయ్యగారులు, అమ్మగారులు, పెద్ద పెద్ద సేవకులు, అద్భుతాలు టచ్ అన్న వాళ్ళు వచ్చినా కానీ నువ్వు గెట్ అవుట్ అంటాడు దేవుడు. కాబట్టి గుర్తుపెట్టుకొని మనకున్న రక్షణ ఒరిజినలా డూప్లికేట్ అని పరీక్ష చేసుకున్నట్టయితే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక.